ఆఫ్టర్ అ లాంగ్ లాంగ్ టైం, లాంగ్ అంటే మరి ఒక 1 year కొంచెం ఓకే ఓకే యా వాట్ ఈస్ హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. ఐ నో ఆఫ్టర్ అ లాంగ్ లాంగ్ టైం, లాంగ్ అంటే మరి ఒక 1 year ఇట్ వాజ్ నాట్ బ్లాగింగ్ అండ్ చూడండి 1 year తర్వాత నేను బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. క్లైమేట్ చూడండి, దాన్ని క్లౌడీ మొత్తము. దేవుని కూడా షాక్ వచ్చింది కావచ్చు. సరే వీడు బ్లాగింగ్ స్టార్ట్ చేస్తుండా. యూనో 6 అవుతుంది కావచ్చు టైం, అప్రాక్స్ టు 6. ఐఎమ్ అవుట్ ఫర్ జాగింగ్. మీకు షాకింగ్గా ఉంది కావచ్చు, బికాస్ మార్నింగ్ నేను లేవను. మీరు నా పాత బ్లాగ్లో చూస్తే ఎందుకు మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్తున్నాడు. హలో బికాస్ నేను ముందు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా. అంత ప్రాసెస్ అయిపోయింది. ఐ గాట్ డన్ విత్ మై డాక్యుమెంటేషన్. I got done with my admission. I got a seat in a university. సో దాని తర్వాత కొంచెం ఒక సిచ్యువేషన్ బాగాలేదు ఆ టైంలో. అంటే ఒక 4 months బ్యాక్ కావచ్చు. ఒక సిచ్యువేషన్ ఆ టైంలో, అంటే అప్పటికి ఇంకా వరుస అయిపోయింది. షూటింగ్ బీచ్ పైన చూసే ఉంటారు మీరు న్యూస్లో, బీచెస్ పైన షూటింగ్. అండ్ చాలా రోజుల తర్వాత కెమెరాలు చూసుకుంటున్నా కదా, కొంచెం షైగా ఫీల్ అవుతున్నా. సో యా, అందుకోసం క్యాన్సిల్ చేయమన్నారు పేరెంట్స్. నాకు అయినా వెళ్ళాలని ఉండే, బట్ పేరెంట్స్ క్యాన్సిల్ అవ్వమన్నారు. సో ఐ హ్యాడ్ టు క్యాన్సిల్. సో గైస్, చూసారా క్లైమేట్ ఎలా ఉందో? నేను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే చూసిన, బట్ ఐ హ్యాడ్ టు బ్లాగ్ బికాస్ మరీ వాట్ షుడ్ ఐ సే, మరీ ఎక్కువ టైం అయిపోయింది బ్లాగింగ్ చేయకుండా. అండ్ యా, అదే డైలీ లైఫ్ చేద్దామని అనుకుంటున్నా. బ్లాగ్స్ చేస్తూనే ఉంటా, బికాజ్ ఒక్కసారి అయిపోయింది అనుకో బ్లాగింగ్ చేయడం. 1 year గ్యాప్ వచ్చేసింది. చూసిరుగా చప్పిగా కనిపిస్తుంది ఇది. మేబీ బికాస్ ఆఫ్ దిస్ హెయిర్ కట్, ఆయిల్ రాసుకున్నా. సో అందుకే కనిపిస్తున్నా అవ్వచ్చు. ఇంకా చాలా డేస్ తర్వాత వచ్చినాయి కదా కెమెరా ముందు, దట్ విత్ అ వీడియో. మేబీ బికాస్ ఆఫ్ దట్ ఆర్ యా, కొంచెం అనిపిస్తున్నామని చెప్పి ఇట్ విల్ కరప్. మళ్ళీ అదే స్టైల్కి వచ్చేస్తుంది. ఒక 10 days కంటిన్యూ జాగింగ్ చేశాను అనుకో, ఐ క్యాచ్ అప్. సో యా, అండ్ కొత్తగా డిమార్ట్ కూడా వచ్చింది ఆదిలాబాద్లో. ఒక 1 month అయింది. చూపిస్తాను ఆగండి. ఇంకా అక్కడ నాకు వెళ్ళలేదు. 1 minute. కనిపించిందా? యా, కొంచెం బిల్డింగ్ కనిపించింది కావచ్చు మీకు. సో అంతే, దిస్ వాజ్ ది అప్డేట్ ఆఫ్ వాట్స్ బీన్ గోయింగ్ ఆన్ దిస్ 1 year. ఐ హోప్ ఐ విల్ డూ వీడియోస్ డైలీ. కంటెంట్ లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నా, స్టడీ, ఏం తీయాలి బ్లాగ్, బట్ ఇది ఒకటి తీయాలి అని అదే తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన మళ్ళీ బ్లాగింగ్. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. సో దిస్ ఈజ్ ద డిమార్ట్. 1 month అయింది ఇది ఓపెన్ అయ్యి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఇన్ హైదరాబాద్ ఇలా 1 floor 2 floors అలా ఉంటుంది చూడాలి, అదే. బట్ ఇట్స్ గుడ్. పార్కింగ్ పెద్దగా ఇచ్చిండు. ఇలా ఉండదు హైదరాబాద్లో రోడ్ మీదే పెట్టేసారు ఆ పార్కింగ్ అంటే. సో అండ్ యూనో ఇక్కడ డిమార్ట్ ఉంటుంది, అక్కడ ఇవన్నీ పెడతారు. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో.
యాక్చువల్ నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇలా కింద బ్లాగ్ పెడితే ఫేస్ ఇలా వస్తుంది, బట్ అందుకే ఇలా ఫ్యాట్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం లైక్ దిస్. అండ్ ఇలా బ్లాగ్ లైక్ దిస్ కొంచెం ఓకే యా కొంచెం వాట్ ఈస్ యా ఇలా వేస్తే బాగుంది. అండ్ నేను ఎప్పుడు ఇలా సెల్ఫీ కెమెరాతో బ్లాగింగ్ చేయలేదు, మోస్ట్లీ చేయలేదు. బ్యాక్ కెమెరాతోనే వైడ్ యాంగిల్లో తీస్తుంది ప్రతి బ్లాగ్. ఇక సెల్ఫీతో చేయాల్సి వస్తుంది కావచ్చు ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. సో వచ్చేసాను ఇంటికి ఆఫ్టర్ రిటర్నింగ్. ఇది పక్కా ఇది రాగి జావా కంపల్సరీ, బికాస్ ఆఫ్టర్ రన్నింగ్ కొంచెం ఎనర్జీ వస్తుంది ఇది తాగితే వితౌట్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సో గైస్ జస్ట్ నౌ గాట్ డన్ విత్ బాతింగ్, ఫ్రెష్ అప్ అయిపోయినా అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో అంటే నేను డైలీ వ్లాగ్స్ మీకు ఇలానే లైక్ డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటా. అంటే డే మొత్తం ఏం జరుగుతున్నది, కొత్త కంటెంట్ ఎవరైనా వస్తే చూస్తారు మీరే. ఇంకేం ఆలోచించలేదు ఇలా కంటెంట్ చేద్దామని. జిమ్ కూడా స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మీరు చూసి కావచ్చు రీల్స్ అవన్నీ. సో మధ్యలో ఆపేసాం, మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇప్పుడు జిమ్. అండ్ మీకు జిమ్ బ్లాగ్స్ నచ్చుతాయి, ఐ హోప్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. బికాస్ చాలా రీచ్ వచ్చింది నాకు ఆ రీల్స్కి. సో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా మరి, బట్ టైం దొరకట్లేదు. అంటే ఆ థాట్లో ఉంది, బట్ అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా అలా అందుకోసం. బట్ ఒక 3 months చేస్తేనే నాకు అసలుకి చాలా హ్యూజ్ చేంజ్ వచ్చింది బాడీలో. చాలా అంటే చాలా, ఓన్లీ ఒక 3 months చేసిన జిమ్ అంతే, దాంట్లోనే చాలా అంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది ఫ్రమ్ ప్రీవియస్ లుక్ అండ్ న్యూ లుక్. సో మళ్ళీ చేయాలా అని అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ ఒక షార్ట్ వీడియో, అంత పెద్దగా ఏం చేయలే ఈ బ్లాగ్ని. చూద్దాం నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం లాంగ్ చేయడానికి ట్రై చేస్తా. చాలా గ్యాప్ వచ్చింది కదా, సో అంత గుర్తొస్తలేదు ఎలా చేయాలో బ్లాగ్స్ అని. అందుకోసం ఇది ఒక షార్ట్ బ్లాగ్. అండ్ ఇప్పుడు నేను రిసెప్షన్ కూడా వెళ్ళాలా. ఇప్పుడు 7 అవుతుంది టైము. సో 8:30 కల్లా వెళ్ళాలి రిసెప్షన్. సో అదే ఆ బ్లాగ్ అదైతే తీయలేను, బికాస్ అందరు ఉంటారు అక్కడ. సో ఇది షార్ట్గా ఉందని తెలుసు నాకు ఈ బ్లాగ్, బట్ నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి పెద్దగా చేయడానికి ట్రై చేస్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. Until then, bye.